అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టెక్కెస్ట్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే. నేను ఈ వీడియో నుంచి మీకు ఒక బండిల్ అనేది క్రియేట్ చేద్దాం. అంటే ఒక చిన్న 100 డేస్ ఛాలెంజ్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ లో మనం మీకు దీంట్లో చూపిస్తున్నట్టుగా ఈ 3 ప్లాట్ఫామ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క దెబ్బకి 3 పిట్లు అన్నట్టు ఒకేసారి కంటెంట్ క్రియేట్ చేసి మూడాట్లు పోస్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పేది మీకు చెప్తాను. దీనికి ప్రాసెస్ ఏంటంటే మీరు ఒక నిచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నిచ్ ఏంటంటే ఒక టాపిక్ దేని మీద మీరు మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పాలి. మనకి బాగా పాపులర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఉంటుంది. కాకపోతే జెన్యున్ కంటెంట్ చేయాలి. కంటెంట్ ఇవన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తానంటే కంటెంట్ మనకి ఎంటర్టైన్మెంట్ నుంచి అలాగే హెల్త్ అండ్ రిలేషన్ అలాగే మనకి ఫిట్నెస్ ఇంకా చాలా ఉంటాయి. ఈ 3 గురించి ఫర్ ఎగ్జాంపుల్ కి 3 చెప్తాను. అలాగే ఆటోమొబైల్ కార్స్ అండ్ బైక్స్ గురించి అలాగే మనకి కోర్సెస్ గురించి ఇంకా చాలా ఉన్నాయి. మీ ఎక్స్ప్లోర్ చేసినన్ని ఉంటాయి అనమాట. ఈ ఈ నిచ్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవాలనేది కంటెంట్ పోస్ట్ చేస్తూ ఈజీగా ఇనిషియల్ గా మనం కొంచెం సెటప్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఒక్కసారి మనం ప్రాసెస్ సెట్ చేసామంటే ఈ ప్రాసెస్ లో వెళ్ళిపోతుంటే మనకి అది అలవాటు అయిపోతుంది. ఇనిషియల్ గా సెటప్ చేసుకోవడానికి 1-2 డేస్ హార్డ్ వర్క్ పడుతుంది. పట్టినా పర్వాలేదు. తర్వాత ఏంటి సెటప్ చేసి మనం సిస్టమ్ ఒక రోజుకి 1 గంట 2 గంటలు కూర్చుని మనం కంటెంట్ క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవటమే అనమాట. ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇది తర్వాత ఫ్యూచర్ లో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ సెల్ చేయాలన్నా దానికి కూడా ఇది యూజ్ చేసుకోవాలి. దాని డిపెండ్ ఏంటంటే ఇది ఒకటి లెర్నింగ్ కోసమే. మీకు నేను అయితే డీప్ నాలెడ్జ్ దీంట్లో చాలా వరకు నేర్చుకుని నాకు ఓకే అయిన తర్వాత వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఫేస్బుక్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటాం, యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటాం, ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటాం. దీని 3లో మెయిన్ గా 2 డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఒకటేమో మనం పెట్టి కంటెంట్ ని ఇలాంటి యూట్యూబ్ లో అయితే గూగుల్ యాడ్సెన్స్ వచ్చి ఒక విధం, అలాగే ఇన్స్టాగ్రామ్ బోనస్ అయితే చాలా తక్కువ వస్తుంది, అది పెద్ద పట్టించుకోండి. ఫేస్బుక్ రీల్స్ బోనస్ అది కూడా వస్తుంది. దాంట్లో కూడా ఇది తక్కువ వస్తుంది. మనకి ఎక్కువ ఎలా వస్తుంది అంటే యూట్యూబ్ లో మనకి స్పాన్సర్షిప్ వస్తుంది చూసారు, దాంట్లో అనేది మనీ చాలా వస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ స్పాన్సర్షిప్, ఇన్స్టాగ్రామ్ మెయిన్ వచ్చేది మనీ అనేది స్పాన్సర్షిప్ లో. ఫేస్బుక్ లో మనకి బోనస్ ప్రోగ్రామ్ వల్ల వస్తుంది, అలాగే ఫేస్బుక్ కూడా ఇచ్చే మనీ వస్తుంది, అలాగే యాజ్ వెల్ as మన స్పాన్సర్షిప్ లో కూడా చాలా మనీ వస్తుంది. ఈ 2 కాకుండా మళ్ళీ మనం ఈ ఫేస్బుక్ లో గ్రో చేస్తున్నప్పుడు ఇన్ఫ్లేషన్ లింక్ త్రూ కూడా 3వ విధంగా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 3 డిఫరెంట్ వేస్ లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే మనం ఒక నిచ్ చూసుకోవాలి. ఆ నిచ్ లో ఆ టాపిక్ లో ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది చూసుకోవాలి. ఫస్ట్ అంటే మనం ఈ ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ నుంచి వాళ్ళు కొంచెం మనీ ఇస్తారు. అదొకటి మెయిన్ ఏజెండా. దీని మీద పెట్టుకుని వర్క్ చేద్దాం. తర్వాత మిగిలిన వచ్చేది ఏంటంటే అది ఎక్స్ట్రా ఇన్కమ్. దానికి అవి రీచ్ అవ్వాలంటే మినిమం మనకి కనీసం మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండాలి. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, 1,00,000 ఫాలోవర్లు ఉండాలి. ఫేస్బుక్ కూడా అంటే 1,00,000 ఫాలోవర్లు ఉండాలి. కాకపోతే మనకి ఈ వెంటనే ఇమీడియట్ గా మనీ స్టార్ట్ అవ్వాలంటే యూట్యూబ్ కి ఒక క్రైటీరియా ఉంది. 4,000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ కి ఏంటంటే మినిమం 10,000 ఫాలోవర్స్ ఉంది. మినిమం మనకి ఇన్స్టాగ్రామ్ రీచ్ చాలా తక్కువ ఉంటుంది మనీ. దాని మీద ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ స్పాన్సర్షిప్ లో ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే ఫేస్బుక్ లో ఇప్పుడు ఏంటంటే కంటెంట్ పోస్ట్ చేయడం ఈజీ. కంటెంట్ కాపీరైట్ లాంటి ఏం బాధ ఉండదు. కొంచెం నీట్ గా కొంచెం అటు ఎడిట్ చేసి పోస్ట్ చేసేయటమే. అలా చేసుకోవడం వల్ల ఫేస్బుక్ లో నుంచి కూడా ఫొటోస్ పోస్ట్ చేసి మనీ వస్తుంది, రీల్స్ పోస్ట్ చేస్తే మనీ వస్తుంది, రకరకాలుగా వస్తుంది అనమాట. ఇది 3 వేస్ లో మనీ అయితే సంపాదించుకోవచ్చు మనం. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అది మోనటైజేషన్ వేస్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక నిచ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు మీమ్స్ అండ్ ఫన్నీ మీమ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీద నాది ఛానల్ నేమ్ అంటున్నారు. నా ఛానల్ నేమ్ వచ్చేసి ద వైరల్ అవుట్ అని చెప్పేసి నేను నేమ్ చూస్ చేసుకున్నాను. నిచ్ వచ్చేసి మీమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మీమ్స్ అండ్ కామెడీ నా మెయిన్ టాపిక్ వచ్చి ఫన్నీ కంటెంట్ చేస్తాను అనమాట. ఫన్నీ అనమాట. అంటే అది కామెడీ నిచ్ అనమాట. నిచ్ వచ్చేసి కామెడీ. ఈ కామెడీలో నేను దాంట్లో ఏం చేశాను, వైరల్ కంటెంట్ తీసుకుని దాన్ని ప్రమోట్ చేద్దామని, ఇంటర్నేషనల్ టార్గెట్ చేద్దామని ఈ జీమెయిల్ అయితే క్రియేట్ చేశాను. దీని నా నేమ్ వచ్చేసి ద వైరల్ అవుట్. ద వైరల్ అవుట్ అనేది నేను గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో కదా మనకి యూనిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక సెర్చ్ ఉంటుంది. ఆ సెర్చ్ కొట్టుకుని దాంట్లో మీకు మీరు ఏ పేరు అయితే కావాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. దానికి ఎంటర్ ఏంటంటే మనకి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్ని యూనిక్ లింక్స్ రావాలి. యూనిక్ లింక్స్ రావాలంటే మన నేమ్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మనం ఏదైతే బ్లాగ్ పేరు పెడతామో ఆ పేరు అనేది ఈజీగా రికగ్నైజ్డ్ కావాలి.
ద వైరల్ అవుట్, అలాగే ఎక్స్ ఎక్స్ అని సింగిల్ వర్డ్ కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మనకి ఎప్పుడు ఇలా బ్రెయిన్ లో గుర్తుంటో ద వైరల్ అవుట్ అని చెప్పేసి మనం అలా పెట్టుకున్నాం అనుకోండి. నా 3 వర్డ్స్ కానీ ఎంత కానీ ఒక మినిమం బిలో 10 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే రికగ్నైజ్ చేసుకోవడం కష్టం. దీని గురించి చూసుకున్నది అయితే మేమైతే ద వైరల్ అవుట్ అలాంటివి పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి అనమాట. దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి, మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని జీమెయిల్ తర్వాత జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేశాను, అందుకే ఏంటంటే ఆల్రెడీ మొత్తం రికార్డ్ చేసాక అన్ఫార్చునేట్ అది వాయిస్ సరిగ్గా రాక అది పోస్ట్ చేయట్లేదు. దీని జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు మీకు ఇదిగోండి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేశాను, ద వైరల్ అవుట్. ఇది యూఆర్ఎల్ వచ్చేసుకున్నది యూనిక్ గా ఉంటుంది, ద వైరల్ అవుట్ అని, facebook.com ద వైరల్ అవుట్ అని ఉంటుంది. మీకు చూపిస్తాను, ఇవి కూడా చూడండి ఒకసారి. ప్రతి యూఆర్ఎల్ నేను చూపిస్తాను. అలాగే ఇదిగోండి ద వైరల్ అవుట్ అని నా యూనిక్ నేమ్ ఉంటుంది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కూడా అంటే ద వైరల్ అవుట్ అని ఉంటుంది, చూడండి ద వైరల్ అవుట్. ఒకవేళ మీకు యూనిక్ నేమ్స్ దొరకకపోతే కనుక మీరేం చేయండి అంటే, చూడండి ఇది కూడా ద వైరల్ అవుట్ అనే ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ కూడా మీకు చూపిస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు యూనిక్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తాను, చూడండి ఇదిగో నా యూట్యూబ్ ఛానల్ యూనిక్ యూఆర్ఎల్ వచ్చింది. అలాగే నా జీమెయిల్ అకౌంట్ కూడా మీకు చూపిస్తాను. జీమెయిల్ అకౌంట్ కూడా సేమ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఇదిగోని ద వైరల్ అవుట్ అని చెప్పేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే దీంతో పాటు మనం ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే ఇంకా చాలా సోషల్ మీడియా అకౌంట్, ఇంట్రెస్ట్ ఒకటి. ఏంటంటే ఈ 3 ప్లాట్ఫామ్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటాం. మళ్ళీ అలాగే ఇంకో ప్లాట్ఫామ్ నుంచి ఏంటంటే మనం వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ నుంచి అయితే మనం వేరే ఏంటి ఈ 3 ప్లాట్ఫామ్ నుంచి అయితే మనీ ఎర్న్ చేసుకుంటాం. మళ్ళీ మిగిలిన ప్లాట్ఫామ్ నుంచి అలాగే పింట్రెస్ట్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, కోరా కానీ, వీటి నుంచి అంటే ట్రాఫిక్ డ్రైవర్ చేసుకుంటాం. ఇనిషియల్ గా మనం ఇవన్నీ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనం చాలా ప్రమోట్ చేయాలన్నమాట. ప్రమోట్ చేసి మనం యూనిక్ అలా క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి మీరైతే ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ నిచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నిచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ నిచ్ నేమ్ తోనే ఆ నేమ్ అవుట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంతో పాటు మీకు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ నేమ్ తోనే మళ్ళీ జీమెయిల్ అకౌంట్ తో పాటు యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీకు యూఆర్ఎల్ దొరకలేదు అనుకోండి, దొరకనుకున్నప్పుడు ఏం చేయాలంటే .tv లేక ఆ నేమ్ దొరకలేనప్పుడు టీవీ అని, లేకపోతే ఇంకో ఎక్స్టెన్షన్ ఏదో ఒకటి 121 నెంబర్ కానీ ఏదైనా పెట్టుకుని అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని ఇలా కంప్లీట్ బండిల్ చేసుకుని, ఇంకొకటి మీరు ఎప్పుడైతే తర్వాత జీమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అలాగే మిగిలిన ప్లాట్ఫామ్ పింట్రెస్ట్ కానీ రెడ్డిట్ చాలా ఉన్నాయి, అన్నిట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని, ఏంటంటే మార్కెటింగ్ అని అన్ని పనిచేస్తాయి. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక బ్లాగ్ కూడా క్రియేట్ చేసుకోండి. బ్లాగ్ క్రియేట్ చేసుకుని ఈ కంటెంట్ అనేది దాంట్లో కూడా పోస్ట్ చేయండి. జస్ట్ టైటిల్ పెట్టేసి కింద వీడియోస్ పెట్టేసి అనుకోండి, దాని నుంచి మీకు డిఫరెంట్ గా షేర్ చేసుకున్నా కానీ మీకు మనకి ఒకవేళ మీకు కంటెంట్ బాగుంది, ఒక ఆర్టికల్ రాసి పెట్టారనుకోండి, దాని నుంచి కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏమీ కాలేదు, మీ వల్ల కాలేదు, నాకు ఫేస్బుక్ రాదు, ఇవన్నీ రాలేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫీవర్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లో ఒక 2000 నుంచి 1000 కి మీరు ఒకరిని హైర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది సోయన్స్ అని చెప్పేసి మీ కేటగిరీ, మీ నిచ్ చెప్పేసి మీరు నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి మిగిలిన వాళ్ళు చేయమంది వాళ్ళే ఫోటోస్ డిజైన్ చేసుకుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్ని వాళ్ళే చేసి మీకు కంటెంట్ అనేది నీట్ గా ఒక 2000 మీకు ఆప్టిమైజ్డ్ కంటెంట్ అంటే ఆప్టిమైజ్డ్ గా మీరు సెటప్ చేసి ఫీవర్ లైట్ ఇస్తారు. తర్వాత మీరు కంటెంట్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ యూట్యూబ్ లో మీరు మోటివేషనల్ కంటెంట్ తీసుకున్నారు, స్పిరిచువల్ కంటెంట్ తీసుకున్నారు, నాకు నా వల్ల కాదు అన్ని చేయలేను అంటే ఒక 20,000 మీ దగ్గర పెట్టుకుని ఫస్ట్ 2 to 3,000 మాత్రం ఈ సెటప్ కి వాడుకోండి. సెటప్ వాడుకున్న తర్వాత మిగిలిన కంటెంట్ క్రియేషన్ కోసం ఫస్ట్ అయితే మీరు ఫీవర్ లోకి వెళ్ళి, ఇనిషియల్ గా స్టార్టింగ్ కదా, ఫీవర్ లోకి వెళ్ళి కొంచెం కంటెంట్ తీసుకొని షార్ట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను వాళ్ళు ఫీవర్ లో ఎలా ఉంటాయి అనేది. మనం fever.com లోకి వెళ్ళాలి. fever.com లో వెళ్ళి యూట్యూబ్ ఛానల్ సెటప్ అని ఎంటర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సెటప్ కి చూడండి ఎంత మంది ఉన్నారు. వీళ్ళందరిలో ఇదిగోండి ఇలా ఐ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ విత్ లోగో, ఆర్ట్, ఇంట్రో అండ్ అవుట్ అనమాట. వీళ్ళంత 2000 అడుగుతున్నారు. ఇంకా మనకి చీప్ గా ఉంటాయి, లో కాస్ట్ చూసుకోండి. ఓపెన్ సెటప్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని చూడండి, చాలా డిఫరెంట్ ప్రైస్. ఇదిగోండి
ఇదిగోండి వీళ్ళైతే 800కి మీకు ఐ విల్ క్రియేట్ ఎ సెటప్ డిజైన్ ఆప్టిమైజ్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. వన్స్ వాళ్ళు క్రియేట్ చేసి మీకు ట్విట్టర్ ప్రొఫైల్ తో వాళ్ళకి మీకు ఇంకో 500 ఇస్తాను. నాకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేసి ఇచ్చేయమని చెప్పండి. క్రియేట్ చేసి ఇచ్చేయమంటే ఒకవేళ ఈ వీళ్ళనే ప్యాకేజ్ మాట్లాడుకుని చేసుకుని ఇలా లో కాస్ట్ చూసుకుని చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు కంటెంట్ కావాలి. మీకు కంటెంట్ ఏంటంటే మనకు కావాల్సిన దీంట్లో మెయిన్ గా యూట్యూబ్ వీడియోస్ ఒకటి, మనం అనుకున్నాం కదా లైఫ్ స్టైల్ అనుకున్నాం, లైఫ్ స్టైల్ వీడియోస్ అని పెట్టి లైఫ్ స్టైల్ వీడియోస్ అని చెప్పేసి మనం కొట్టాం. లైఫ్ స్టైల్ వీడియోస్ వీళ్ళకు ఐ విల్ మేక్ 10 minutes లగ్జరీ లైఫ్ ట్రావెలింగ్ వీడియోస్ ఇన్ 24 hours అని చెప్పేసి వీడు ఇచ్చాడు. వీడు 2000 అడుగుతున్నారు, వీడు 800 అడుగుతున్నారు. వీళ్ళైతే 4K, వీళ్ళు 440 రూపీస్ అయితే చేస్తున్నారు. యూనిక్ బిలియన్ లగ్జరీ లైఫ్ స్టైల్. వీళ్ళు ఏం చేస్తామంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, వీళ్ళు మనకి యూనిక్ వీడియోస్ ఒకసారి ప్లే చేస్తుండి 2 videos 3 to 5 minutes అని 2 వీడియోలు చేసిస్తారు 400కి. ఐ క్రియేట్ యూట్యూబ్ అకార్డింగ్ టు యువర్ చాయిస్ అనమాట. మనకి అప్ టు 3 minutes రన్నింగ్ టైం అనమాట. 2 videos 3 to 5 minutes చేసి 500కి ఇస్తారు అనమాట. ఈ వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఏమేమి ఇస్తారో చూసుకో. కొంతమంది వీడియోస్ ఇస్తారు, వీడియోస్ తో పాటు మనకి థంబ్నెయిల్ డిజైన్ చేసి ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ మనకి కింద డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ ట్యాగ్స్ కూడా ఇస్తారు. మీరు ఓపిక ఉందంటే ఒక 5 వీడియోస్ చేయించుకోండి. ఇలా చేయించుకుని ఒకవేళ మీకు స్టాండర్డ్ ప్లాన్ లో మీకు 50 వీడియోస్ చేస్తారు అన్నమాట. 50 వీడియోస్ 3 to 5 minutes 8,800 రూపాయలు తీసుకుంటారు. క్రియేట్ యూట్యూబ్ వీడియోస్ అకార్డింగ్ టు యూ అంటే మీకు ఇలా చేసి ఇచ్చిన ఒక 8,000 వీళ్ళకి ఇచ్చిన ఇలా చేసుకుంటే కనుక మీకు ఇదిగోండి SEO ఫ్రెండ్లీ వీడియోస్ ఆన్ స్క్రీన్ క్యాప్షన్ దట్ విల్ కస్టమైజ్, మళ్ళీ అలాగే 1080 క్వాలిటీ ఫ్రీ థంబ్నెయిల్ ఫర్ ఎక్సలెంట్ క్వాలిటీ థంబ్నెయిల్ కూడా ఇస్తా అని చెప్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దట్ ఈస్ ఫ్రీ కాపీరైట్ బూస్ట్ స్పీచ్ అనమాట. వీడియో ఇవన్నీ మనకి ఉంటాయి. వీళ్ళతో ఒకటి నేనేం చేస్తాను, కొన్ని కలెక్ట్ చేసి కింద ఫీవర్ లో ఎవరైతే చీప్ గా చేస్తారో వాళ్ళు చేస్తాను. ఒకసారి మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళతో చాట్ చేసి మీకు చేస్తారా లేదా అనేసి కంప్లీట్ గా మీ డీటెయిల్స్ తీసుకుని అయితే మీరు చేసుకోండి. అలాగే నాకు ఏమొద్దు, నేను ఏం మనీ పెట్టను అనుకుంటే మీరు క్యాన్వాలోకి వెళ్ళిపోండి. క్యాన్వాలోకి వెళ్ళిపోయి ఒకవేళ మీరు చేస్తా ఉన్నాం అంటే కింద కావాల్సిన లింక్స్ ఇస్తాను. దీనికి ఒక వీడియో సపరేట్ గా చేస్తాను ఎలా చేసుకోవాలో. ఇనిషియల్ గా అంటే మీరు ఫ్రీలాన్సర్లు ఇవన్నీ హైర్ చేసుకుంటే చాలా ఫ్రీలాన్సింగ్ ఫీవర్, అలాగే మనకి freelancer.com అలాంటి చాలా వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా ఇండివిజువల్ గా హైర్ చేసుకుంటే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇదైతే మీకు ఫాస్ట్ గా డెలివరీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ డెలివరీ ఇచ్చేస్తారు. అది కూడా మీకు కొన్ని గిగ్స్ ఫీవర్ గిఫ్ట్స్ పెడతాను, అవి చూసి మీరైతే చేసుకోండి. ఇప్పుడు నేను మీకు నాకు ఇదేమొద్దు, నేనే సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసుకుంటాను అంటారా, దానికి సపరేట్ వీడియో చేస్తాను. ఎలా అంటే మీరు ఆ చాట్ జీపీటీలోకి వెళ్ళండి. ఏంటంటే ఒక కంప్లీట్ వీడియో చేయాలి. గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్ళి ట్రెండింగ్ టాపిక్ తీసుకోవాలి. ట్రెండింగ్ టాపిక్ లో మన యూట్యూబ్ సెర్చ్ లో తీసుకుని దాన్ని ఆప్టిమైజ్ చేసి దానికైతే చేయాలన్నమాట. అలాగే మీకు ఒకవేళ దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. మీకు టూల్స్ ఏంటంటే ఫస్ట్ చాట్ జీపీటీ తీసుకోవాలి. చాట్ జీపీటీలో ట్రెండింగ్ టాపిక్ పిక్ చేసుకున్నారు. దాని మీద రైట్ 100 words యూనిక్ ఆర్టికల్ అని చెప్పేసి చాట్ జీపీటీ రాసుకుని దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుని యాస్టీస్ పెట్టి కొంచెం వర్డ్స్ అని కొంచెం ఏంటంటే కొంచెం మిషన్ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని కొంచెం మార్చి నీట్ గా ఫ్రేమ్ చేసుకుని దాన్ని వాయిస్ టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ సాఫ్ట్వేర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ లో ఆడియో తెచ్చుకోండి. అలాగే కొన్ని వీడియోస్ కూడా కావాలి కదా, దానికి మనం ఏం చేయాలంటే దాని వీడియోస్ తీసుకుని ఆ వీడియోస్ అనేది మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే పిక్సాబే, అలాగే యూట్యూబ్ లో చిన్న క్లిప్స్ కట్ చేసి కూడా కాపీరైట్ రాకుండా 5 to 6 seconds వేసుకోవచ్చు. కంటిన్యూ చేయకూడదు, ఆల్టర్నేట్ వేయొచ్చు. అలాగే మనం వీడియోస్ అనేది అలాగే ఎడిటింగ్ లో ఎడిట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీకు క్యాన్వా లో ట్రై చేయండి. క్యాన్వా లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆడియో డౌన్లోడ్ చేసుకుని కొన్ని వీడియోస్ ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకుని పక్క పెట్టుకుని క్యాన్వాలో ఆడియో వీడియో అడ్జస్ట్ చేసుకుని జంబుల్ చేసుకుని పెట్టేసుకున్నాను. అలా పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ కొట్టేసి థంబ్నెయిల్ కూడా సేమ్ క్యాన్వాలో చేసుకోవచ్చు. క్యాన్వాలో చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక విధానం అనమాట. అప్లోడ్ చేసుకుని పబ్లిష్ కూడా ట్యాక్స్ కి మాత్రం 2 టూల్స్ ఉంటాయి. వీడియోకి ఒకటి ఇన్స్టాల్ చేసుకుని అది పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. అలాగే మనల్ని ట్యూబ్ బడి అని ఇంకోటి ఉంది. ట్యూబ్ బడి అది కూడా ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఇనిషియల్ గా ఫ్రీ టు స్టార్ట్ చేయండి. ఒక 3-4 వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మీరు వీడియో కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. వీడియో తీసుకుంటే మీకు ఎదురు ఉంటుంది, మీకు కంటెంట్ క్రియేషన్ వీడియోకి కూడా కొన్ని ఫ్రీ టైటిల్స్ ఇస్తాయి,
ఒకవేళ ట్యాగ్స్ రాయాలనుకోండి, ట్యాగ్స్ లో కూడా మీకు మొత్తం ట్యాగ్స్ కి ట్యాగ్ జనరేటర్ అని చెప్పేసి ఒక ట్యాగ్స్ కూడా దాంట్లో రాసుకోవచ్చు అనమాట. మీరు ఏం చేయకుండా జస్ట్ ఫ్రీగా దీన్ని ఆటోమేటిక్ రోజుకి 2 గంటలు 3 గంటలు వర్క్ చేస్తే కనుక మీకు ఈజీగా ఒక టార్గెట్ పెట్టుకుంటుంది. డైలీ ఒక వీడియో చేస్తారా, అలాగే మీకు మన కంటెంట్ కదా ఇనిషియల్ గా ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్ అయితే మనకి ఏంటంటే యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే 8 to 10 minutes వీడియో చేసుకోవాలి. వీడియో చేసుకుని దాంట్లో మీరు ఏం చేయాలంటే ఒక 5-6 నుంచి దాంట్లో యూనిక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ తీసుకుని షార్ట్స్ కట్ చేసుకోవాలి. ఆ షార్ట్స్ కట్ చేసుకుని మీరు ఆ వీడియోని అనేది మీరు ఫేస్బుక్ లో పేస్ట్ చేసుకోవాలి, అలాగే ట్విట్టర్ ఫేస్బుక్ లో పేస్ట్ చేసుకోవాలి, అది యూట్యూబ్ లో పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో రీల్స్ ఉంటాయి కదా, రీల్స్ ని కట్ చేసి అది ఫేస్బుక్ రీల్స్ లో పోస్ట్ చేసుకోవాలి, అలాగే యూట్యూబ్ షార్ట్స్ కింద పోస్ట్ చేసుకోవాలి. మీరు యూట్యూబ్ షార్ట్స్ పోస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది మన కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఉన్న టెక్స్ట్ లో యాడ్ చేసి వేసారు అనుకోండి, యూట్యూబ్ లో ఏంటంటే ట్రెండింగ్ లోకి వెళ్ళి వ్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఫాస్ట్ వ్యూస్ స్టార్ట్ అవుతాయి. మన కంటెంట్ బాగా నచ్చి ఇంకా నీట్ గా ఎడిటింగ్ చేసి పెడితే కంటెంట్ బాగా వచ్చి యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ గా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి దాంతో పాటు ఫుల్ వీడియో ఉంటుంది కదా, ఆ ఫుల్ వీడియోని మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటాం. మీరు ఫస్ట్ అయితే వీడియో పోస్ట్ చేయండి. వీడియో పోస్ట్ చేయండి 1 day తర్వాత, 1 day కదా, ఒక 2-3 hours తర్వాత షార్ట్ పోస్ట్ చేయండి. ఈ షార్ట్ పోస్ట్ చేసి ఏమవుతుందంటే షార్ట్ కింద మనం లింక్ ఇస్తాం కదా, ఆ లింక్ అనేది యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ యూట్యూబ్ వచ్చి మనకి అలా ట్రాఫిక్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఎలాగా ఇన్స్టా రీల్స్ లో పోస్ట్ చేస్తారు. రీల్స్ లో పోస్ట్ చేసామంటే మనకి ఫేస్బుక్ రీల్స్ లో పోస్ట్ చేస్తారు, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఒకేసారి మెటా యూజ్ చేసుకుని పోస్ట్ చేసుకోవాలి. రీల్స్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు కింద డిస్క్రిప్షన్ లో కూడా మీరు ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తారు అనమాట. ఫుల్ వీడియో లింక్ ఇచ్చి there is ఛాన్స్ ఉంటాయి అనమాట. 100 లో ఒక 2-3 చూసే వీడియో క్లిక్ చేసి నెక్స్ట్ కంప్లీట్ వస్తే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ క్రైటీరియా వస్తుంది. దీనికి ప్రతి దానికి ఒక క్రైటీరియా ఉంది. యూట్యూబ్ ఒక క్రైటీరియా ఉంది, ఫేస్బుక్ ఒక క్రైటీరియా ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో మనకి మళ్ళీ ఏంటంటే స్టోరీ యాడ్ చేయాలి. ఇదే వీడియో స్టోరీలు యాడ్ చేస్తే, స్టోరీలు యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫేస్బుక్ లో లింక్ ఇవ్వడానికి ఇమీడియట్ గా లింక్ ఇస్తాను ఉంటాం. ఫేస్బుక్ లో లింక్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఇమీడియట్ గా మీకు చూపిస్తాను ఉండేది. ఈ ఫేస్బుక్ లోకి వెళ్ళాం కదా, ఈ ఫేస్బుక్ లోకి వెళ్ళిన తర్వాత మనకి స్టోరీస్ లోకి వెళ్తే మనకి దీనికి ఏం స్టోరీ అయితే యాడ్ చేయలేదు. ఒక స్టోరీ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక వీడియో చూపిస్తుంది. స్టోరీ కింద క్లిక్ అనే ఒక బటన్ చూపిస్తుంది. ఆ బటన్ నొక్కితే మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి మనకి ఎక్కడికి వెళ్ళాలి, యూట్యూబ్ వీడియోకి వెళ్తుంది. అలాగే యూట్యూబ్ వీడియోకి ట్రాఫిక్ అనేది వస్తుంది. మళ్ళీ మనకి ఫేస్బుక్ ఒక్కటే కాదు, దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో మనకి లింక్ యాడ్ చేసే ఆప్షన్ రావాలంటే మనకి మినిమం అనేది ఫేస్బుక్ లో రావాలంటే మినిమం అనేది మనకి 10,000 ఫాలోవర్స్ ఉంటారు అనమాట. 10,000 ఫాలోవర్స్ లేనిదే మనకి ఆప్షన్ రిలీజ్ అవ్వాలి. ఫేస్బుక్ లేని ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అందుకే మీరు యూట్యూబ్ ని గ్రో చేయాలి. ఏజ్ వెల్లెస్ అంటే 1 month ఫస్ట్ 30 days అంటే 1 week ఏంటంటే మీకు కంటెంట్ ఇదేంటి ఫస్ట్ డే అయితే ఇది day 1 కదా, ఫస్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే సెటప్ యూట్యూబ్ ఛానల్ మొత్తం సెటప్ చేసుకోవడానికి అవుతుంది. సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఇవన్నీ సెటప్ చేసుకుంటారు కదా, తర్వాత మళ్ళీ సెటప్ చేసిన దానికి మనం అన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆప్టిమైజ్ చేయాలంటే ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని కలిపి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ అంటే మనకి టైటిల్, డిస్క్రిప్షన్, అలాగే కొన్ని ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అలా ఆప్టిమైజ్ చేయడానికి నేను మీకు సపరేట్ వీడియోస్ చేస్తాను. సపరేట్ కాదు, ఒక బండిల్ చేసి సపరేట్ పోస్ట్ చేస్తాను అనమాట. ఇది ఫస్ట్ వీడియో. ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది 100 days ఛాలెంజ్ లో ఛాలెంజ్ బిగినింగ్ వీడియో 0 నుంచి స్టార్ట్ చేద్దాం. రేపు నుంచి ఫస్ట్ వీడియో అయితే పెడతాను. మీకు డైలీ ఒక్కొక్క వీడియో పెడతాను. నాకు హెక్టిక్ పీరియడ్ అనమాట. ఇదేంటే నాకు చాలా వర్క్ ఉంది. మీకు కంపల్సరీ వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట. పోస్ట్ చేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే జస్ట్ కామెంట్ చేయండి. మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీంతో పాటు ఒక టెలిగ్రామ్ క్రియేట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ జాయిన్ కండి. ఒకవేళ మధ్యలో నుంచి వస్తే కనుక మీరు ఫస్ట్ నుంచి మధ్యలో జాయిన్ అయితే కనుక మీరు ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసి మీకు స్టార్ట్ చేస్తే మీకు కంప్లీట్ గా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అన్ని ఆప్టిమైజ్ ఎలా చేయాలో మీకు ఒకటే వీడియోలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 3 కలిపి ఒకేసారి ఆప్టిమైజ్ చేసి నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2 వీడియోలో అయితే పెడతాను. మీకు ఐ హోప్ మీరు నాతో పాటు ఛాలెంజ్ లోకి రెడీ అనుకుంటున్నాను. 100 days to $1,000 రీచ్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే $100 రాదు. మనం ఫస్ట్ టార్గెట్ అయితే 100 days లోపల $100 అయితే మనం ఏదో ఒక మొత్తం అంతా కలిపి $100 అయితే మనకి మార్క్ దాటాలి. తర్వాత 1000 days పెట్టుకుని 1000 days కాదు, మనకు అంత లాంగ్ లేదు.
150 డే కల్లా మంది మానిటైజ్ 100 డేస్ లో మానిటైజేషన్ అయిపోవాలి, $1,100 కి రీచ్ అయిపోవాలి ఒక టార్గెట్ ఇది. అలాగే 150 డేస్ కల్లా అది మనకి ఏంటంటే మన 100 డేస్ లో మనకి 3 క్రైటీరియాస్ పెట్టుకోవాలి. మన ఛానల్ కి మినిమం ఒక్కొక్క ఛానల్ లో వచ్చి ఫేస్బుక్ లో వచ్చేసి 100 ఫాలోవర్స్ రావాలి, 100 కాదు 10,000 ఫాలోవర్స్ రావాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో 10,000 ఫాలోవర్స్ రావాలి. ఫేస్బుక్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్ 4,000 వాచ్ అవర్స్ అయితే రావాలి. నెక్స్ట్ కి అయితే మీకు మన ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సెకండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఫేస్బుక్ అన్ని సెటప్ చేసేసుకున్నారు కదా, సెటప్ చేయటం ఎలాగా మిగిలిన వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఆల్రెడీ చెప్పాను కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను.